నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణాన్ని యథాతథంగా చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 125 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 126వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకున్నాం. అలాగనే ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. తన్నాగ భోగ పరివీతమదృష్టచేష్టం ఆలోక్య తత్ప్రియ సఖా పశుపాభృషార్త కృష్ణేర్పితాత్మస్మృదర్థ కలత్రకామ దుఃఖానుశోక భయమూఢధియో నిపేతు. కృష్ణుడి యొక్క ప్రియమిత్రులైన గోపబాలకులందరూ కూడాను పాము పడగలతో చుట్టవేయబడుతూ చేస్తలుడిగి ఉన్న కృష్ణ భగవాను చూసి ఎంతో కలవరపడిపోయారు. వాళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళు సర్వాన్ని ఆయనకే సమర్పించిన వాళ్ళు కదా. పరమభక్తులంటే ఎవరు? వాళ్ళే. భక్తి గొప్పదా, జ్ఞానం గొప్పదా అంటే భక్తే గొప్పది నిజానికి. సర్వం కృష్ణుడే అనుకుండేవాళ్ళు వీళ్ళు గోప బాలకులు అన్నా గోపికలన్నా వీళ్ళందరూ కూడా. అందువల్ల పాపం కళ్ళంబడం ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి వాళ్ళకి, కన్నీళ్ళు. అయ్యో కృష్ణుడు ఏమవుతాడో, చుట్టేసిందే కాళీ సర్పం అని. ఆ తర్వాత గావో వృషో వత్సతర్య కందమానాసు దుఃఖిత కృష్ణేన్యస్తే క్షణాభీతారుదత్యైవ తస్థిరే అధవ్రజే మహోత్పాత అస్త్రవిధాఖ్యతి దారుణ ఉత్పేతుర్భువి దివ్యాత్మాన్యాసన్న భయశంసిన. అంతేకాదు, గోపబాలురే కాదు, అక్కడున్న ఆవులు, ఎద్దులు, ఆవు పిల్లలు అంటే కోడదోడలు, ఇవన్నీ కూడా కళ్ళమ్మని నీళ్ళు కారుస్తున్నాయట కృష్ణుని చూసి. ఎంతో భయంతో. మరి బృందావనం ప్రాంతం వరకు భూమి కూడా కంపించిందిట. ఆకాశంలో ఉల్కలు రాలే. పురుషులకేమో ఎడమ కన్ను, స్త్రీలకేమో కుడి కన్ను అదిరిందట. ఈ ఉత్పాతాలు గమనించి ఇవన్నీ కూడా చాలా ప్రమాద సూచకాలని అక్కడి వాళ్ళందరూ కూడా ఎంతో ఆందోళన పడుతున్నారు. తానాలక్ష భయోద్విగ్న ఓపానంద పురోగమా వినా రామేణ గా కృష్ణ జ్ఞాత్వా చారయితుంగతం. ఆ దుశ్శకునాలను చూసి ఎంతో భీతిల్లాడు నందుడు కూడా, నందమహారాజు కూడా. బలరాముడు లేకుండా కృష్ణుడు వెళ్ళాడు అని తెలుసుకున్నాడు. ఒక్కడే వెళ్ళాడు, ఎప్పుడు అన్నతోటి పాటు వెళ్తాడు, తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని ఎంత ప్రమాదం వాటిల్లిందో ఈ దుశ్శకునాలన్నీ కనపడుతున్నాయని కలవరపడుతున్నారట. ఎవరు? నందాదులు. తైర్దుర్నిమిత్తైర్నిధనం మత్వా ప్రాప్తమతద్విద తత్ప్రాణా తన్మనస్కాస్తే దుఃఖ శోక భయాతురా. తప్పకుండా కృష్ణుడికి ఏదో ప్రమాదం జరిగింది అని శంక మొదలైంది వాళ్ళల్లో. తమ పంచ ప్రాణాలని, మనస్సుల్ని కన్నయ్యపైనే నిలుపుకొని ఉన్నవారు అందరూ కూడా దుఃఖ శోకాలకి లోనై పరితపించడం మొదలుపెట్టారు.
ఆబాల వృద్ధ వనిత సర్వేంగ పశువృత్తయ నిజగ్మురు గోకులాధీన కృష్ణ దర్శన లాలస. ఆబాల గోపాలం అంటామే అది ఆబాల వృద్ధ వనిత. బాలుల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి అందరూ కూడా గోవుల్లాగానే, గోవులు ఎలా తహతహలాడుతున్నాయో కృష్ణుడి కోసం అలానే కృష్ణుణ్ణి దర్శించడం కోసం తహతహపడుతూ దీన వదనాలతో గోకులం నుండి బయలుదేరారు బృందావనాన్ని. తాంస్తథా కాతరాన్ వీక్ష భగవాన్ మాధవోబుల ప్రహస్య కించిన్నోవాచ ప్రభావజ్ఞో అనుజస్య. మరి బలరాముడు ఉన్నాడుగా, ఆయన తమ్ముడు కోసం ఏమి తహతపడలా. ఎందుకంటే ఎప్పుడు విన్నంటూ ఉంటాడు, కృష్ణుడు అంటే ఏంటో బాగా తెలిసినవాడు కదా. కాబట్టి భయంతో ఆందోళన పడుతున్న ప్రజలందరినీ చూసి తనలో తాను నవ్వుకుంటూ ఏమి మాట్లాడకుండా వినకుండా ఉన్నట్ట. తేన్వేషమానాదయితం కృష్ణం సూచితయోపదై భగవల్లక్షణైర్జగ్ము పదవ్యా యమునాతటం. తే తత్రాబ్జయవాంకుశాసిని ధ్వజోపపన్నాని పదాని విస్పతే మార్గే గవామన్య పదాంతరాంతరే నిరీక్షమాణాయురంగ సత్వరా. ఎంత ఎవరెవరు రామకృష్ణ హారతివు 8:30 అయిపోయింది. వల్ల పరీక్షణ మహారాజా సుఖయోగి చెప్తున్నాడు భాగవతం అంతా. ఎవరికి? పరీక్షణ మహారాజు. ఎందుకు? సర్పం కాటైపోతుంది, ఆయన 7 రోజుల్లో చనిపోబోతున్నాడు. అది తెలిసి సుఖయోగి చేత భాగవతం చెప్పించుకుంటున్నాడు అన్నమాట. 7 రోజుల్లో భాగవతం పూర్తి. అందుకోసం భాగవత సప్తాహం అంటూ ఉంటారు. అది కారణం. పరీక్షణ మహారాజా బలరాముడు నంద యశోదాదులు కృష్ణుడిని వెంటనే చూడాలని నిశ్చయించుకొని అడవి దారిని బట్టి పోతూ ఉన్నారు. మార్గంలో వాళ్ళకి గోపాలుల యొక్క గోవుల యొక్క కాళ్ల గుర్తులు కనబడ్డాయి. వాటి మధ్య అక్కడక్కడ వరి కంకులను పోలిన రేఖలు, అంకుశ చిహ్నాలు, నాగలి, పద్మం, వజ్రాయుధం, చక్రం, ధనస్సు, ధ్వజం మొన్న శుభరేఖలు గల కృష్ణుడి యొక్క పాద చిహ్నాలు గోచరించాయి. ఆ శుభ చిహ్నాలు మార్గాలకి ఆభరణాలుగా విరాజిల్లాయి. క్రమంగా వారు ఆ దారిని వీడక ఎట్టకేలకు ఆ దారిలో యమునా నదీ తీరానికి చేరారు. అంతర్హదే భుజగ భోగ పరీతమారాత్ కృష్ణం నిరేహముపలభ్య జలాశయాంతే గోపాంశమూఢదిశనాన్ పరితః పశుంశ్చ సంక్రందతః పరమకస్మలమాపురార్త. కనబడ్డాడు కృష్ణుడు. మడుగు మధ్యలో ఒక మహాసర్పం చేత కట్టుబడి చుట్టబడి నిశ్చేష్టుడైన ఆ కృష్ణుడిని చూశారు. ఆ తీరంలోనే ప్రాణాలు లేకుండా పడి ఉన్న గోపబాలుల్ని, ఆక్రందనలు చేస్తున్న పశువుల్ని చూశారు. అప్పుడు వారు పట్టరాని దుఃఖంతో ఆర్తితో మూర్ఛితులయ్యారు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే.